ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీకు మీ లైఫ్లో మీరు ఏదనుకుంటున్నా కూడా అది అవ్వడం లేదు. అవ్వడం లేదంటే ఎందుకు అవ్వడం లేదు? అండ్ అవ్వడం లేకపోవడానికి రీజన్ ఏంటి? దాని అర్థం ఏంటి? అనేది మనం ఈరోజు వీడియో అనేది తెలుసుకుందాము. అంటే ఏదైనా అవ్వచ్చు. అది మీ పార్ట్నర్ విషయంలో అవ్వండి, మీకేదన్నా ఆహ్, మీ గోల్ రీచ్ అవ్వడం కానివ్వండి, జాబ్ ఇంటర్వ్యూస్‌కెళ్తున్నారు, జాబ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్‌కెళ్తున్నా కూడా అటెండ్ చేస్తున్నా కూడా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. లేదు, మీరెవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. కానీ మీకు ధైర్యం సరిపోవడం లేదు. ముందుకెళ్ళాలన్నా కూడా ఒక స్టెప్ ముందుకేస్తుంటే 2 స్టెప్పులు వెనక్కి వచ్చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది ఈరోజు తీద్దాము. వీడియోలోకెళ్ళే ముందు నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే గనక టారో పరంగా కానీ, వేదిక న్యూమరాలజీ పరంగా కానీ, ఆరా స్కానింగ్‌కి సంబంధించిన కానీ అన్నీ కూడా లేదైనా గుడ్ టైమింగ్‌కి సంబంధించిన కానీ అన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అండ్ ఎవరికైతే జాబ్ పరంగా లేతే ఫైనాన్షియల్‌గా కానీ లేకుంటే హెల్త్ పరంగా కానీ ఎవరికైనా 1 క్వెషన్ ఫ్రీ రీడింగ్ జెప్పించుకోవాలనుకుంటే గనక తప్పకుండా మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ నంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను. అలాగే అరోమా ఆయిల్స్ అండ్ యంత్రాస్ అనేవి కూడా ఉన్నాయి. సో, ఎవరికైనా కావాలంటే గనక డిస్క్రిప్షన్‌లో ఏమేమి అరోమా ఆయిల్స్ ఉన్నాయి అండ్ యంత్రాస్ ఏమేమున్నాయి ఇవన్నీ కూడా నేను మీకు కావాలనుకుంటే గనక కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ అనేది పెట్టండి. నమ్మకము అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. టైమ్ పాస్ కోసము ఇలా చేయొద్దు. అండ్ నాకు రీసెంట్‌గా నిన్న ఒకళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. 2008 డేట్ ఆఫ్ బర్త్ అంట. 2008 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఒక అబ్బాయే, ఒక స్టూడెంట్, మేబీ వాళ్ళు నాకు తెలిసి ఇంటర్ ఏమైనా చదువుకుంటున్నారేమో. తనకు జాబ్ వస్తుందా లేదా అనేది నేనిప్పుడు జెప్పాలంట. ఈ టారో పరంగా మనము నియర్ ఫ్యూచర్ గురించి, నియర్‌లో ఒక 2 ఇయర్స్ గురించి మాత్రమే మనం ఎగ్జాక్ట్‌గా తెలుసుకోవచ్చు. అయితే వాళ్ళు కావాలని జేస్తున్నారో తెలీదు. టైమ్ పాస్‌కి నాకు మెసేజ్ జేస్తున్నారో తెలీదు. అలాంటి వాళ్ళు దయచేసి చేయకండి. ఒకవేళ మీరు టైమ్ పాస్ కోసమో నాతో ఆడుకోవడానికి జేశారనుకోండి, ఒకసారి నాకు తప్పు లేకుండా నన్నెవరైనా అన్నా కూడా ఇలా చేసినా కూడా నేనొకటే అనుకుంటాను. నా తప్పు లేకుండా నా లైఫ్‌లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తే గనక తప్పకుండా ఆ దేవుడనే వాళ్ళు చూసుకోవాలని జెప్తాను. చూసుకున్నాక మరి మీ ఇష్టము. ఇలాంటి ఎవరైనా ట్రిక్స్ ప్లే చేయాలనుకుంటే గనక కొంచెం అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. సో, అలాంటి వాళ్ళు చేయకండి. నేను ఫస్ట్‌లో చూస్తానని చెప్పాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడిగినాక చూసుకుంటే 2008, 2008 అంటే నియర్లీ 16 ఇయర్స్. 16 ఇయర్స్ వాళ్ళకి ఒక్కొక్క 10 ఇయర్స్ మాక్సిమం అందరికి ఒక 24, 25 ఇయర్స్, 26 ఇయర్స్ తర్వాత జాబ్ అనేదొస్తుంది. ఒక 10 ఇయర్స్ తర్వాతది ఇప్పుడు తెలుసుకోవడానికి చేశారంట. అంటే టైమ్ పాస్‌కి. ఎలా కనిపిస్తున్నా మీకు? అనవసరంగా ఎనర్జీస్ వేస్ట్ చేపిచ్చి, మీరు అనవసరంగా రిస్క్‌లో చేసుకోవద్దు. మీ లైఫ్ అనేది ఇలాంటివి ప్లే చేసి నా దగ్గర. సో, వీడియోలోకెళ్దాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా! ఈ 3 పైల్స్‌లో నుంచి ఒకటి చూజ్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ గాని, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ నేమ్ అనేది ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని, తలుసుకొని ఈ 3 పైల్స్‌లో నుంచి ఒక పైల్ కానీ, లేకపోతే పైన స్క్రీన్ మీద ఇచ్చిన ఈ 3 పిక్చర్స్‌లో నుంచి ఒక పిక్చర్ కానీ సెలెక్ట్ చేసుకోండి. ఫర్దర్‌గా రీడింగ్ అనేది తీద్దాము. సో, పైల్ నంబర్ 1 ఎవరైతే పైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో మీకు సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎందుకు మీ లైఫ్‌లో ఏది స్టార్ట్ చేసినా ముందుకు వెళ్ళడం లేదు. అన్నీ ఆగిపోతున్నాయి. అలాగే అన్ని డిసప్పాయింట్‌మెంట్సే ఎందుకు చూస్తున్నారు? రీజన్ ఏంటి? 6 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, హెరోఫంట్, డెత్ అండ్
టూ ఆఫ్ పెంటికల్స్. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో మీ లైఫ్‌లో మీరు నమ్ముకున్న ఫ్రెండ్స్ మిమ్మల్ని మోసం చేశారు. మీరేదైనా స్టార్ట్ చేస్తే రూపాయి పెడితే రూ. 10 లాస్ వస్తుంది. అలాగే ఎవరినైనా నమ్ముకుని ఏదైనా స్టార్ట్ చేద్దామంటే వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తామంటారు కానీ ముందుకు రావట్లేదు. అలాగే ఏందంటే రిలేషన్‌షిప్ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి. అండ్ మీరేదైనా స్టార్ట్ చేద్దామంటే గనక మీకు థర్డ్ పర్సన్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తామంటే థర్డ్ పర్సన్ ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పడం వల్ల హెల్ప్ చేసేదాన్ని కూడా అడ్డుపడి వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు. అంటే మనీకి సంబంధించి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మీరు. మనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది బాగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు మీకు మనీ రావట్లేదని కాదు, మనీ వస్తున్నాయి. అవి ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతున్నాయి. వచ్చిన మనీ వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి. మేబీ అవి ఏందంటే మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఉండొచ్చు. ఇంట్రెస్ట్ కట్టడానికి కానీ, మీ వచ్చిన సాలరీ అంతా ఇటు ఇంట్రెస్ట్ కట్టడానికో, లేకపోతే అప్పులు తీర్చుకోవడానికో, లేకపోతే ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ కోసమో, లేకపోతే ఎవరో ఒకళ్ళ గైడెన్స్ కోసమో, లేకపోతే ఎవరో ఒకళ్ళకి కన్సల్ట్ అవ్వడం వల్లే వాళ్ళకి కానీ పెట్టడం కానీ, లేకపోతే జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే కనుక ఎవరో ఒకళ్ళు మీడియేటర్స్ ఉంటారు కదా! జాబ్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి మనీ పెట్టడం కోసం ఇలా ఏదో ఒకటి, లేదా బిజినెస్ కోసం చూస్తున్నారు లోన్స్ అప్లై చేయడానికి మధ్యలో మీడియేటర్స్ మనీ పెట్టడం కానీ, ఇలా మనీ అంతా కూడా ఇలా వేస్ట్ అవుతానే ఉందన్నమాట. మనీ అనేది స్టెబిలిటీ లేదు. వచ్చిన మనీ వస్తుంది కానీ ఆ మనీ ఇంకో రూపంలో వెళ్తుంది. ఒక డోర్ నుండి వస్తుంటే ఇంకో డోర్ నుండి బయటికెళ్ళిపోతుందన్నమాట. సో, మెయిన్ అయితే మనీ ప్రాబ్లమ్స్ అన్ని రకాలుగా ఫ్రెండ్స్ గూడా మీకు సపోర్టింగ్‌గా లేరు. ఎందువల్లంటే మీ కర్మ అన్నమాట. ఈ కర్మ అనేది అనుభవించాలి. మీకు ఎవరైతే ఫైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో మీరు కొంచెము మీ టైం అనేది బ్యాడ్‌గా నడవడం వల్లే అంటే ఈ టైం ఇప్పుడు బ్యాడ్‌గా నడుస్తుందంటే పర్మనెంట్‌గా బ్యాడ్‌గా ఉంటదని కాదు. ఇప్పుడు మనకు బ్యాడ్‌గా నడుస్తుందంటే కంపల్సరీ ఇప్పుడు ఒక ఎండింగ్ అయిందంటే కంపల్సరీ ఇంకొక న్యూ బిగినింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో, తప్పకుండా కొన్ని రోజులకి మీకు లైఫ్ అనేది తప్పకుండా చేంజ్ అవుతుంది. సో, మీరు వెయిట్ చేయాలి. ప్రశాంతంగా కొంచెము స్టెబిలిటీగా ఉండి ఎందుకు ఇలా డిసప్పాయింట్ అవుతుంది. కొంతమందికి ఎగ్జామ్స్ రాస్తా ఉంటారు. రిజల్ట్ పాజిటివ్‌గా రాదు. కొన్ని ఇయర్స్ నుంచి రాస్తా ఉంటారు. మంచిగా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అవుతా ఉంటారు. కానీ మీ లక్ కలిసి రాకపోవడం వల్ల మీరేందంటే పాస్ అవ్వకపోవడమో, మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. సో, మీరందరూ ఏం చేయాలంటే కొంచెం పేషెన్సీతో ఉండండి. మనీ విషయంలో కొంచెం స్టెబిలిటీ లేదు కాబట్టి మనీ విషయంలో కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకోండి. ఏదైనా మనీ వచ్చాయి మీ దగ్గరికి, సాలరీ వచ్చింది. సాలరీ రాగానే ఏదైతే మీకు అవసరమో వాటి కోసం మనీ స్పెండ్ చేయండి. లేకపోతే తర్వాతైనా కూడా మనీ ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతాయి. సో, ఏదైతే మీకు అవసరమో దానికి మీరు యూజ్ చేశారనుకోండి మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అండ్ ఫర్దర్‌గా కొత్త ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా ఉంటాయి. సో, మెయిన్ ఏందంటే మీ కర్మ వల్లనే మీ లైఫ్‌లో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉందో మీ గ్రహాలు కానివ్వండి, మీ టైం అనేది బాగోకపోవడం వల్ల మాత్రమే మీకు ఇప్పుడు అన్నీ కూడా నెగెటివ్‌గా జరుగుతా ఉన్నాయి. సో, ఫర్దర్‌గా చూద్దాము. ఫర్దర్‌గా అయినా ఇప్పుడున్న సిట్యుయేషన్ నుంచి బయటపడతారా? లేకపోతే ముందు ముందు కూడా ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువవుతాయా? ఈ ప్రాబ్లమ్ నుంచి ఎట్లా బయటపడాలి? ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాము. సో, ఎవరైతే ఫైల్ నంబర్ 1 ఉన్నారో మీకు కొంచెం బ్యాడ్ టైమే నడుస్తుందండి. ఇప్పుడే కాదు ఫ్యూచర్‌లో కూడా ఇంకా కొంచెం బ్యాడ్ టైమే నడుస్తుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి ఇంకా డౌన్ అయిపోతారు. సడన్ లాస్ అయిపోవడం, మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా హెల్త్ పాడవడం కానివ్వండి, లేకపోతే మనీ లాస్ అవ్వడం కానివ్వండి, దీంట్లో పెట్టిన మనీ అనేది కొంతమంది స్టాక్ మార్కెట్‌లో కూడా పెడుతూ ఉంటారు మనీ అనేది. అలాంటి వాటిలో పెట్టకండి. పెట్టడం వల్ల కంపల్సరీ ఈ టైం బ్యాడ్ టైం కాబట్టి కంపల్సరీ లాస్ కాదు కదా! ప్రాఫిట్ కాదు కదా! సడన్ లాస్ మీరు రికవరీ చేసుకోలేనంత సడన్ లాస్ అనేది జరుగుతుంది. అలాగే కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్‌కి కూడా అడిక్ట్ అయిపోయి ఉంటారు. కొంతమంది బెట్టింగ్స్ పెట్టడం గాని, బెట్టింగ్స్‌లో మనీ స్పెండ్ చేయడం గాని, ఇలాంటివి చేయడం వల్ల కూడా రూ. 1కి ఎక్కడిస్తే వస్తాయండి. బెట్టింగ్స్ పెట్టడం వల్ల మీకు లాస్ తప్ప ఏం లేదు. అప్పుల పాలైన వాళ్ళే తప్ప బెట్టింగ్స్‌లో మనీ సంపాదించి బాగుపడిన వాళ్ళు చాలా తక్కువ మంది. అది లక్ వల్లనే వస్తది తప్ప.
అండ్ ఎందుకు పెట్టానా అని, ఎందుకు తెలిసి తెలిసి చేశానా అన్న ఫీలింగ్‌లో మీరుంటారు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌ని మీకేదైనా దేంట్లోన్నా ఎవరికైనా అప్పివ్వాలన్నా, లేకపోతే దేంట్లోన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా కూడా ఆచితూచి ఒకటికి 2 సార్లు చూసుకొని, ఆలోచించి స్టార్ట్ చేయండి. లేపోతే ఎందుకంటే ఇదంతా మీ కర్మ వల్లనే జరుగుతుంది. మీరు పాస్ట్‌లో ఎవరికైనా మోసం చేసైనా ఉండొచ్చు. లేతే మీ ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అని ఏదన్నా చేసుండదు. అది మీకు తగులుతుంది ఆ కర్మ అనేది. సో, తప్పకుండా ఉన్న సిట్యుయేషన్ కన్నా బ్యాడ్ అయిపోయి, ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతాయి. సో, సడన్ లాసెస్ అనేవి చూస్తారు. సో, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇదొక హింట్ మీకు. యూనివర్స్ అనేది మీకు హింట్ ఇస్తుంది. ఉన్న ప్రాబ్లమ్‌ని ఇంకా క్రిటికల్ చేసుకోకుండా ఉండమని చెప్తుంది. ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, దేంట్లోనే ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎవరికైనా మనీ అప్పివ్వాలన్నా కూడా. సో, ఇది మీకు సంబంధించిన రీడింగ్ అనేది. సో, బాబా మీకేం గైడెన్స్ ఇస్తాడనేది చూద్దాము. ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి బాబా మీకేం గైడెన్స్ ఇస్తారనేది మనము చూద్దాము. ఆత్మ ప్రయాణము మీకు మార్గం చూపబడుతుంది. అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగానే నడవాలి. బాధలను మీరు అనుభవించే బాధ పరిస్థితి వలన కాదు. ఆ పరిస్థితిని ప్రతిఘటించడం మరియు నిరోధించడం వలన ధైర్యంగా ఎదుర్కోండి. గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు. అంటే ఏంటంటే, మీకు ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ ఉందో అదొక లైఫ్ లెసన్ నేర్పించడానికి. ఎవరి లైఫ్‌లో అయినా అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి. డౌన్ అయినప్పుడు మనం లైఫ్ లెసన్ అనేది నేర్చుకోవాలి. దానికోసమే ఒంటరిగా మీకు ఎవరు హెల్ప్ చేయలేని సిట్యుయేషన్ కూడా ఉండుండొచ్చు. చేసినా కూడా హెల్ప్ చేయలేని సిట్యుయేషన్ ఉన్నా కూడా అది ఒక లైఫ్ లెసన్‌గా నేర్చుకోండి. అప్పటికైనా ఎవరు మనవాళ్ళు, ఎవరు బయట వాళ్ళనేది తెలుసుకోండి. మీరు ఎప్పుడు హెల్ప్ చేసే నేచర్‌లో ఉంటే, మీకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవరు హెల్ప్ చేయరు. అది మీరు తెలుసుకోండి ఇలాంటి సిట్యుయేషన్‌లో అయినా. ముందు ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అది నేర్చుకోండి. మీరు అనుభవించే బాధ పరిస్థితి వలన కాదు. ఆ పరిస్థితిని ప్రతిఘటించడం మరియు నిరోధించడం వలన ధైర్యంగా ఎదుర్కోండి. ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ ఉందో ఆ సిట్యుయేషన్‌ని ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నా లైఫ్‌లోనే ఎందుకు కష్టాలొస్తున్నాయి? ఇట్లా గాకుండా ఓకే. ప్రాబ్లమ్ వచ్చింది. ప్రాబ్లమ్ వస్తే నేను దాన్ని ఎదుర్కోగల శక్తి నాకుంది. నా ధైర్యం ఉంది. నేను ఎదుర్కొంటాను అని మనీ లాస్ అవ్వనివ్వండి, లేకపోతే బిజినెస్ లాస్ అవ్వనివ్వండి. ఓకే. ఇప్పుడయింది కాబట్టి లాభాలొచ్చినప్పుడు నేను సంతోషించినప్పుడు, నష్టాలొచ్చినప్పుడు బాధపడడంలో తప్పులేదు. కాకపోతే లాభాలొచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు, నష్టాలొచ్చినప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేసి దాన్ని రికవరీ చేసుకోవడానికి ట్రై చేయాలి కానీ, దాన్ని నేను కుంగిపోయి ఎందుకిలా జరిగిందని చెప్పి స్టెప్ ముందుకెళ్ళలేకపోతే లైఫ్‌లో ఇంక ముందుకేం వెళ్తావని చెప్పి మీరు ఆలోచించుకోవాలి. ధైర్యంగా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళనం కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు. మనకేదైతే మనకి ఎవరైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు మేబీ మీ పేరెంట్స్ అయినా అవ్వచ్చు. మీరేదైనా మనీ లాస్ అయినప్పుడు తిడతారు వాళ్ళు. తిట్టినప్పుడు మీకు బాధ అనిపిస్తది. కానీ అది ఎందుకు తిడతారు? మేబీ నెక్స్ట్ టైమ్ అయినా అలా జరగకుండా ఉండడానికి కోసమే మీరు ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరుచుకొని నిదానంగా ఆలోచిస్తారన్న ఉద్దేశంతోనే వాళ్ళిస్తారు. సో, మీరది అర్థం చేసుకోవాలని చెప్తున్నారు బాబా. సో, ఇదనమాట ఫైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో, ఎవరికైతే ఫైల్ నంబర్ 1 రెజోనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఎవరికైతే రెజోనేట్ అవ్వదో ఇదొక జనరల్ రీడింగ్. అందరికీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎవరి పర్సనల్ రీడింగ్స్ కాదు కాబట్టి. సో, నెక్స్ట్ ఫైల్ నంబర్ 2 ఎవరైతే ఫైల్ నంబర్ 2 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. జడ్జిమెంట్, జస్టిస్, వరల్డ్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, 7 of swords, page of wands. So, judgment, justice, world, king of swords, 7 of swords, page of wands. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో ఎందుకు మీకు ఇప్పుడు ప్రెజెంట్ నాకు తెలుసు కొంతమంది మీ దగ్గర మనీ తీసుకుని మోసం చేయడమో లేతే
మీ మీతో పాటు రిలేషన్‌షిప్‌లో అయినా గూడా మిమ్మల్ని మోసం చేయడము, కొంతమంది మీ దగ్గర మనీ తీసుకొని మేబీ మీ పార్ట్నర్ అయినా అయ్యుండొచ్చు. మనీ తీసుకొని మనీ తిరిగిస్తామని చెప్పి అప్పు చేసి మరి మీరు ఇవ్వడం జరగడము, లేతే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరిగినవి. అండ్ వాళ్ళు మీకు మంచిగా నమ్మకంతో నమ్మించి మరి మిమ్మల్ని మోసం చేశారు. కొంతమంది ఏందంటే డబ్బు వాళ్ళ అవసరాలకి ఏందంటే కాళ్ళు పట్టుకొని మరి మీ దగ్గర తీసుకున్న వాళ్ళు డబ్బు ఇచ్చేసినాక కనీసం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, మెసేజ్ చేసి మాట్లాడకపోవడము, సరిగ్గా మాట్లాడకపోవడం, అవాయిడ్ చేయడం లాంటివి కూడా జరుగుంటాయి. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే మీ కర్మ వల్లనే. పాస్ట్ లైఫ్‌లో కర్మ వలన మాత్రమే మీరెవరికో మోసం చేయడం అన్నా జరుగుండాలి. లేపోతే మీ పేరెంట్స్ గాని, మీ గ్రాండ్ పేరెంట్స్ గాని గత జన్మలో అయిన పాస్ట్‌లో హ్మ్, ఉన్న కర్మ వలన అయినా గూడా ఇప్పటికి అది మీకు తిరిగొస్తుంది. అండ్ మీరెవరికైనా మోసం చేసి ఉంటే గనక, ఎవరినైనా బాధ పెట్టుంటే ఇక్కడ మనీ విషయంలో కాపోయినా ఎవరికైనా బాధ పెట్టుంటే కూడా వాళ్ళు గూడా మీ గురించి ఇలానే అనుకుంటారు. నన్ను మోసం చేసినందుకు వీళ్ళు అనుభవించాలనో అనుకుంటా ఉంటారు. ఆ కర్మ గూడా మీకు తగులుతుంది. సో, ఒకసారి మీరు ఎవరికైనా ఇట్లా ఏమైనా చేసుంటే గనక తప్పకుండా మీరు ఒకసారి రియలైజ్ అవ్వండి. రియలైజ్ అయ్యి యూనివర్స్‌కి మీరు సారీ చెప్పుకోండి. సారీ చెప్పుకుంటే గనక తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అనేవి 100% స్లోగా రికవరీ అవుతాయి. ఒకటే చేయాలి మీరేం లేదు అంటే బయట యూనివర్స్‌లో మీ మనసులో ఎవరికైతే మీరేమన్నా తప్పుగా చేసినా, వాళ్ళని బాధ పెట్టినా, లేపోతే ఏమన్నా మోసం చేసినా వాళ్ళ పేరు తలుచుకొని సారీ మిమ్మల్ని మోసం చేసినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను క్షమించు అని మీరు మనస్ఫూర్తిగా ఒకసారి అనుకోండి. అనుకుని బయట స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి గదా! స్ట్రీట్ డాగ్స్ కొన్ని బిస్కెట్స్ గానీ, పాలు కానీ వేయండి. లేదు పావురాలు కానీ, కాకులకు కానీ, ధాన్యం గానీ, గింజలు కానీ, ఫుడ్ కానీ వేయండి. కంపల్సరీ మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి స్లోగా రికవరీ అయితే అవుతాయి. ఎందుకంటే మెయిన్ మీకు వచ్చిందల్లా పాస్ట్ లైఫ్‌లో కర్మ వల్లనే వచ్చిందనమాట. అందువల్లే మీరు మోసపోయారు. మీరెవరైనా మోసం చేసినా, మిమ్మల్ని మోసం చేసినా దాని వల్లనే జరిగింది. అది రిలేషన్‌షిప్‌లో అయినా కూడా అయ్యుండొచ్చు. ప్రెజెంట్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు. మేబీ మీరెవరికో మనీ ఇచ్చి వాళ్ళెప్పుడిస్తారా అని కూడా వెయిట్ చేస్తున్నారు మీరు. మీ లైఫ్ అనేది చాలా వరకు ఒకప్పుడు మీ లైఫ్ ఎలా అయిపోయిందంటే, మీరు ఒకళ్ళకిచ్చే స్టేజ్‌లో ఉన్న మీరు, ఇప్పుడు మీరు ఒకళ్ళ దగ్గర అడిగి తీసుకోవాల్సిన స్టేజ్‌లో అయిపోయింది. కానీ మీరు అడిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చిన మీరు, మీకెవరైనా హెల్ప్ అడుగుతుంటే, మీరెవరినైనా హెల్ప్ అడిగితే మీ దగ్గర మనీ తీసుకున్న వాళ్ళు గూడా రిటర్న్ ఇవ్వని వాళ్ళు గూడా మీకు ఫైనాన్షియల్‌గా వాళ్ళు సెటిల్ అయి ఉండి ఇచ్చే పొజిషన్‌లో ఉన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా లేరు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలంటే ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరితో ఎలా ఉండాలి అనేది మీరు అర్థం చేసుకోండి. సో, ఫర్దర్‌గా చూద్దాము. సో, ఈ సిట్యుయేషన్ నుంచి ఆహ్, ఇంకా క్రిటికల్‌గా అయిపోతుందా? లేకపోతే ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడతారా? ఇవన్నీ కూడా మనం చూద్దాము. ఫ్యూచర్ ఇంకా ఎలా ఉండబోతుందనేది చూద్దాం మనం. సో, ఎవరైతే ఫైల్ నంబర్ 2 చూజ్ చేసుకున్నారో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో నుంచి మీకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ అయితే చేస్తారు. మీకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసి మీకు మనీ అనేది మీ అవసరాలకి ఎప్పుడైతే అవసరం ఉందో ఆ అవసరాలకి మీరు కంపల్సరీ తీరుస్తారు. మీరు ఎవరైతే జెన్యూన్‌గా ఉంటారో వాళ్ళని కొంచెం ట్రై చేయండి. నేను చెప్పిన కొన్ని రెమెడీస్ ఉన్నాయి కదా! కుక్కలకి ఫుడ్ వేయడం కానీ, లేకపోతే మనస్ఫూర్తిగా మనసులో ఒకసారి ఎవరికైతే మీరైనా బాధ పెట్టున్నా, మీరెవరిని మోసం చేసున్నా వాళ్ళని మనస్ఫూర్తిగా ఒకసారి క్షమాపణ అడగండి. వాళ్ళకి డైరెక్ట్‌గా అడగడానికి మీకు ఇగో అడ్డొస్తే గనక మీ మనసులో యూనివర్స్ తరపు నుంచి మీరు యూనివర్స్‌ని అడగండి. నేను వాళ్ళని ఇట్లా బాధ పెట్టినందుకు, వాళ్ళని మోసం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఐయామ్ సారీ, ఐయామ్ సారీ, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ వర్డ్స్
డైలీ మీరు మీకు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా సారీ చెప్పాలని అనుకుంటారో వాళ్ళకి ఒకసారి చెప్పుకోండి. యూనివర్స్‌కి చెప్పుకోండి. వాళ్ళకి ఎవరికైతే మీరు బాధ పెట్టి ఉంటారో, మోసం చేసి ఉంటారో వాళ్ళ తరపు నుంచి మీరు చెప్పుకోండి. చెప్పుకుంటే గనక డైలీ ఒక 21 డేస్ నుంచి 41 డేస్ ఇది సేమ్ చేసుకోండి. దీనివల్ల మీకు పోయేదేం లేదు. అండ్ మీరు ఖర్చు చేసేది కూడా ఏం లేదు. జస్ట్ ఒక 1 మినిట్ టైం మాత్రమే. ఇది మీరు చేసేది ఏదైతే ఉందో అది మీరు మనస్ఫూర్తిగా చేయాలి. చేస్తే తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్‌గా స్లోగా రికవరీ అనేది అవుతాయి. మీరే చూస్తారు. సో, ఇదైతే చేయండి. సో, తప్పకుండా ఎవరో ఒకళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అలాగే మీరు ప్రతి ఒక్కళ్ళని కూడా నమ్మొద్దు. ఇప్పటికైనా ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనీ అడిగి మీ దగ్గర హెల్ప్ తీసుకున్న వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయలేని సిట్యుయేషన్ ఉండుంటది కదా! వాళ్ళని మీరు దూరంగా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్దర్‌గా వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు మంచిగా ఉంటే మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రేమ చూపిస్తారు. మళ్ళీ ఎక్కడ లేని ఎఫెక్షన్ వచ్చేస్తది. ఫ్రెండ్‌షిప్ అంటారు, లవ్ అంటారు. లేదంటే గనక మీరు తప్ప ఎవరు లేరు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. అవసరానికి వచ్చే వాళ్ళని దూరంగానే పెట్టండి. పెట్టి మీకు మీ ఫ్యామిలీ సైడ్ నుంచి గూడా మంచిగా ఫ్యూచర్‌లో మంచిగా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రికవరీ అవుతాయి తప్పకుండా. మీ మీకేదైతే కోరుకుంటున్నారో మీ విష్ అనేది తొందరలోనే ఫుల్‌ఫిల్ అవుతుంది. మీరేదైనా జాబ్ పరంగా కానీ, బిజినెస్ పెట్టాలనుకుంటున్నారనుకోండి అయి గూడా స్లోగా రికవరీ అయ్యి మీ అనుకున్న గోల్ అనేది రీచ్ అవుతారు తప్పకుండా. మీకు సక్సెస్ అనేది తొందరలోనే వస్తుంది. మీరు ఆలోచించాల్సిందల్లా ఒక్కటే నేను చెప్పిన రెమెడీస్ అనేవి చేసుకోండి. తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మీ లైఫ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కొంచెము టైం అనేది బ్యాడ్‌గా ఉన్నా ఫ్యూచర్‌లో తప్పకుండా మీ లైఫ్ అనేది పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ సక్సెస్ అనేది మీ గోల్ అనేది కూడా రీచ్ అవుతారు మీరు. సో, ఇదనమాట పైల్ నంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగు. మీకు బాబా ఏం గైడెన్స్ ఇస్తున్నారనేది కూడా మనం చూద్దాము. కట్, క్లియర్, క్యాన్సిల్ మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి, నిర్మూలించి, శుద్ధపరచండి. ఇప్పుడు ఏవైతే మీరు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు, నా లైఫ్‌లో ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు అప్పటినుంచి నేను అందరికీ హెల్ప్ చేశాను. మరి నాకెవరు హెల్ప్ చేయట్లేదు ఏంది అవసరమైనప్పుడు? అందరూ అవసరానికి వచ్చేవాళ్ళేనా మీరని చెప్పి ఎక్కువగా ఆలోచించుకోవడము, టెన్షన్ పడుతున్నారు, బాధపడుతున్నారు ఉన్న ప్రాబ్లమ్‌ని. ఈ ఉన్న ప్రాబ్లమ్ ఏదైతే ఉందో జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేము. సో, దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి ఇప్పుడు జరగాల్సిన దాని గురించి చూడండి. ఇప్పుడు ఈ ఉన్న సిట్యుయేషన్ నుంచి, ఉన్న ప్రాబ్లమ్‌ల నుంచి బయటకి ఎలా రావాలనేది చూసుకోండి మీరు. చూసుకొని కట్, క్లియర్, క్యాన్సిల్ తప్పకుండా మీ బాధలు, పాస్ట్‌లో జరిగినవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం యాక్షన్ తీసుకుంటే నేను దీంట్లోంచి బయటకు రాగలను? ఏం చేస్తే నాకు మంచనేది జరుగుతుంది? ఏం చేస్తే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నుంచి నేను రికవరీ అవుతాననేది సొల్యూషన్ అనేది వెతకండి. జీవితంలో ఏది శాశ్వతము కాదు. నిరంతరం పరివర్తన అనివార్యము. ఇప్పుడు ఏదైతే లాస్ అనేది ఉందో, అది ఎప్పటికి కూడా నేనెప్పుడు కూడా నా లైఫ్‌లో ఎప్పుడు ప్రాబ్లమ్సే చూస్తాను. నాకెవ్వరు సపోర్ట్ చేయరు. ఎప్పుడు నా లైఫే ఎందుకు ఇలా అవుతుంది? దేవుడు ఎప్పుడు నన్నే ఎందుకు ఇలా కష్టాల పాలు చేస్తున్నాడు అని అనుకుంటా ఉంటున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా దేవుడు ఎప్పుడూ కూడా కష్టాలు మాత్రమే ఇవ్వడు. ఎందుకంటే సుఖాలిస్తాడు, కష్టాలిస్తాడు. కానీ మనకు కష్టాలొచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. ఎందుకంటే కష్టాల టైంలో మాత్రమే మనకి నాకే ఎందుకిలా జరుగుతుంది? నాకే ఎప్పుడు ఎందుకిలా జరుగుతుందని అనుకుంటా ఉంటాము. కానీ మనకి హ్యాపీనెస్ ఇచ్చినప్పుడు దేవుడిని ఎవరైనా తలుచుకుంటారో మనం హ్యాపీగా ఉన్నప్పుడు, మన లైఫ్ హ్యాపీగా ఉన్నప్పుడు ఎవ్వరు గూడా దేవుడిని తలుచుకోరు. ఎందుకంటే మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు కూడా టెస్ట్ చేస్తా ఉంటాడనమాట మనల్ని. వీళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు నన్నొక్కసారైనా తలుచుకున్నారా? బాధలో ఉంటే మాత్రం దేవుడా నాకు అది చెయ్యి, దేవుడా నాకు ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యి, దేవుడా దీంట్లోంచి బయటపడేయి. నాకు ఆ జాబ్ ఇవ్వు, నాకు ఈ బిజినెస్ సక్సెస్ చెయ్యి అని చెప్పి, నా పార్ట్నర్ రావాలని చెప్పి కోరుకుంటారు. మరి బాగున్నప్పుడు ఎందుకు నన్ను తలుచుకోరు అన్న ఉద్దేశంతోనే మనకి ఇలాంటివన్నీ పెడుతుంటారు. మనం బాగున్నా, బాగోకపోయినా ఎప్పుడు కూడా మనము దేవుడికి, యూనివర్స్‌కి కృతజ్ఞత అనేది చూపించుకోవాలి. అది మంచి జరిగినా, చెడు జరిగినా కూడా మంచి జరిగితే ఆ లైఫ్‌లో ఉన్న మంచి నాకు మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా కంటిన్యూ చేయమని కోరుకోవాలి. ఒకవేళ మీకు చెడు జరిగిందనుకోండి, దేవుడా నేనేదైనా తప్పు చేస్తే క్షమించు.
సంబంధించి నాకున్న ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా సాల్వ్ చెయ్యి, ఈ బాధలో నుంచి నన్ను బయటకు తీసుకురా అని చెప్పి మీరు కోరుకోవాలి. అంతేగాని అవసరం ఉన్నప్పుడు వచ్చి వాడుకున్నా వదిలేసాం అన్నట్టుగా దేవుడి మీద కూడా చేస్తే దేవుడు మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ మాత్రమే క్రియేట్ చేస్తూ ఉంటాడు. అన్ని పరిస్థితుల్లోనూ నేను నీతో ఉన్నాను, ఎప్పుడు కూడా బాబా ఎప్పుడు కూడా ఎవరైతే తనను తలుచుకుంటారో ఆ బాబానే కాదండి, ఏ దేవుడైనా కూడా ఎవరైతే 100% ప్రేమతో అండ్ 100% నమ్మకంతో భక్తితో ఉంటారో వాళ్ళకి ఎప్పుడు బాబా తోడుగా ఉంటాడు అన్ని విషయాల్లో కూడా. సో ఇదే అనమాట బాబా మీకు ఇచ్చే గైడెన్స్ అనేది. సో ఎవరికైతే ఫైల్ నెంబర్ 2 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అని కామెంట్ సెక్షన్ లో క్లైమ్ చేసుకోండి. ఎవరికైతే రెజనేట్ అవుతో ఇది ఒక జనరల్ రీడింగ్, అందరికి రెజనేట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి. సో ఇది ఫైల్ నెంబర్ 2. సో ఫైల్ నెంబర్ 3, ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో మీకు సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. 8 ఆఫ్ స్వర్డ్స్, 3 ఆఫ్ కప్స్, ద మూన్, నైట్ ఆఫ్ హ్యాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో మీకు సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము. ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్న వాళ్ళకి ఎందుకు మీ లైఫ్లో ఇలానే జరుగుతుంది, అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి, లాసెస్ జరుగుతుంది, ఎందుకు మీ లైఫ్ అంతా మీరు ఏదనుకున్నా కూడా మీకు జరగడం లేదు, రీజన్ ఏంటి అంటే మ్యాక్సిమం థర్డ్ ఫైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో, ఫైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో ఎక్కువ మెంబర్స్ ఏంటంటే కొంతమంది అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరైతే మీరు ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉన్నారో మీకు వేరే పర్సన్స్ వలన మాత్రమే జరిగింది. మేబీ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండి థర్డ్ పార్టీ ఉన్నారు, థర్డ్ పార్టీ వల్ల మాత్రమే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో జరిగి బాధపడుతూ ఉన్నారు. వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, చక్కగా వాళ్ళ జాబ్ బిజినెస్ ఏదో ఒకటి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. లాస్ ఏదైనా అయిందంటే అది మీ వల్లనే అనమాట, అది థర్డ్ పార్టీ వల్లనే జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందిలో మీరు కొంతమందికి మనీ అప్పు ఇచ్చడమో లేకపోతే షూరిటీగా ఉండడమో ఎవరికన్నా చేబదులు ఇవ్వడమో ఇచ్చి మీరు అది కూడా ఎలా ఇచ్చారంటే మీకు ఇంకొకళ్ళు మీడియేటర్స్ ఇంకొకళ్ళు ఉండి వీళ్ళు మంచి వాళ్ళు కొంచెం హెల్ప్ చేయమని అడగడం వల్ల మీరు ఇచ్చారు. ఇచ్చినందువల్ల ఇటు వీళ్ళు మోసం చేశారు, అటు వాళ్ళు మోసం చేశారు. అట్లా కూడా మీకు ఏం చేయలేని సిచ్యువేషన్ కొంతమందిలో ఇంట్లో తెలియకుండా ఇవ్వడం కానీ, ఇప్పుడు మీకు వేరే చోట కట్టాల్సిన మనీ కట్టాల్సిన విషయమో, వేరే జాబ్కి మనీ కట్టాల్సినవి జాబ్లో కానివ్వండి, ఫ్రెండ్స్ దగ్గర కానీ తీసుకుని ఇప్పుడు ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయింది. ఇటు రిలేషన్షిప్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అటు ఫైనాన్షియల్గానూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అటు జాబ్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే వేరే వాళ్ళ వలన మాత్రమే వచ్చాయి. అనవసరంగా గుడ్డిగా నమ్మి మీరు మోసపోయారు. మీ మంచితనాన్ని వాళ్ళు చేతగానితనంగా తీసుకుని మాత్రమే వాళ్ళు మోసం చేశారు. దానివల్ల మాత్రమే మీకు ప్రెజెంట్ అన్ని సైడ్ల నుంచి మీకు ఎటు దారి లేని సిచ్యువేషన్ అయితే అయిపోయిందనమాట. సో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో కొంతమందికి అయితే హెల్త్ లాస్ అవ్వడము, కొంతమందికి ఏంటంటే బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్స్ కూడా జరగడము, కొంతమందికి అంటే బెడ్ రిలేటెడ్ షుగర్ కానీ హార్ట్ అటాక్ హార్ట్ ప్రాబ్లమ్ కానీ సర్జరీ లాంటివి జరగడం కూడా జరిగిందనమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందిలో ఉంది, కొంతమందిలో చూపిస్తుంది. ఒక 40% వరకు కూడా ఆపరేషన్స్ హెల్త్ బాగా పాడైపోవడం వల్ల ఆపరేషన్ దాకా వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందిలో ఏంటంటే జాబ్ లాస్ అవ్వడము, జాబ్లో వర్క్ బర్డెన్ కూడా మనీ అనే పని చేస్తున్నారు కానీ దాని తగ్గ ప్రతిఫలం అనేది రాకపోవడము, మనీ అనేది వేరే వాళ్ళ దగ్గర తీసుకుని మీరు ఇంకొకరికి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో చూద్దాం ఫర్దర్గా మీ లైఫ్ ముందు ముందు ఏమన్నా చేంజ్ అయితే అవుతుందా, లేకపోతే ఉండే కొన్ని ఇంకా వరస్ట్గా తయారవుతుందా, ప్రాబ్లమ్స్ ఇంకా చుట్టుముడతాయా, ప్రాబ్లమ్స్ లో నుండి బయటపడతారా, ఇవన్నీ కూడా మనం చూద్దాము. మళ్ళీ అదే కార్డు వచ్చింది.
ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో తప్పకుండా ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ లో నుంచి మాక్సిమం మెంబర్స్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం హెల్త్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతున్నా, కొన్ని రోజులు బాగుండి కొన్ని రోజులు బాగకుండా ఉన్నా కూడా కొన్ని రోజులకి ముందు ముందు హెల్త్ అనేది ఇంకా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడము, సర్జరీ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బ్లడ్ టెస్ట్‌లు ఇట్లాంటి టెస్ట్‌లు చేసుకోవడం, కొన్ని రోజులు హాస్పిటల్‌లో ఉండే సిట్యుయేషన్‌లో కూడా ఉన్నారు. అలాగే కొంతమంది ఏందంటే మీ ఎమోషన్స్‌ని అడ్డం పెట్టుకొని, మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా అవసరం. అంటే థర్డ్ పార్టీ విషయంలో ఉన్న వాళ్ళైతే ఎవరిని కూడా మీడియేటర్‌ని థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్న థర్డ్ పర్సన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వేరే ఫ్రెండ్స్ ద్వారా కానీ, లేకుంటే వేరే ఎక్స్ వలన కానీ మీకు అనవసరమైన ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది కూడా ఒక లేడీస్ వలన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు తీసుకోవాల్సింది ఏందంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ మీరు జాగ్రత్తగా ఉంటే గనక ఈ ప్రాబ్లమ్స్ అనేవి రికవరీ చేసుకోవచ్చు. ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు ఉన్నదాన్ని ఎక్కువగా ఆలోచించుకొని, ఉన్న ప్రాబ్లమ్ ఎక్కువగా ఆలోచించేసుకొని, స్ట్రెస్ ఎక్కువ తీసేసుకొని, నిద్రపోకుండా ఉండడం ఇట్లాంటివన్నీ చేయొద్దు. మీరు ప్రెజెంట్ చేయాల్సిందల్లా రెస్ట్ తీసుకోండి. ఓన్లీ రెస్ట్. రెస్ట్ అనేది మీ బాడీకే కాదు, మీ మైండ్‌ని కూడా అటు ఇటు గందరగోళం చేసేసి దాన్ని ఒక చోట స్టెబిలిటీ ఉండకుండా అటు ఇటు తిప్పేశారనుకోండి, దానివల్ల కూడా స్ట్రెస్ ఎక్కువైపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. మైగ్రేన్ హెడేక్ ఇట్లాంటివన్నీ కూడా వచ్చి ఫర్దర్‌గా అది సీరియస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మీరు ఎంత వీలుంటే అంత ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. రెస్ట్ అనేది తీసుకొని ప్రశాంతంగా ఆలోచించండి. హడావిడిగా తీసుకునే నిర్ణయాల్లో ఏవి కూడా కరెక్ట్‌గా ఉండవు. సో, ప్రశాంతంగా తీసుకుంటే గనక తప్పకుండా మీరేదైతే అనుకుంటున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రికవరీ అవుతాయి. మీకు గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ రీచ్ అవుతారు. మీ సక్సెస్ అనేది గూడా వస్తుంది. మేబీ మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. మేబీ జాబ్ రావాలనుకున్న వాళ్ళు జాబ్ వస్తుంది. మేబీ మీ పార్ట్నర్ విషయంలో ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళొస్తారు. అన్నీ గూడా మంచిగా అవుతాయి. మీరు తీసుకోవాల్సిందల్లా బాడీకి, బ్రెయిన్‌కి రెండిటికి కూడా కొంచెం రెస్ట్ అనేది ఇచ్చి ప్రశాంతంగా ఆలోచించాలి. ప్రశాంతంగా ఉండాలి. ఉంటే గనక తప్పకుండా మీ ఉన్న పొజిషన్‌లో నుంచి ఇంకొంచెం రికవరీ అవుతారు. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్‌లో నుంచి బయటకొస్తారు తప్పకుండా. సో, ఇదనమాట ఫైల్ నంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే ఫైల్ నంబర్ 3 వాళ్ళకి ఈ బాబా గైడెన్స్ కూడా మనం చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 ఉన్నారో ఫైల్ నెంబర్ 3కి బాబా గైడెన్స్ చూద్దాము. ఊది యొక్క శక్తి. నా ఊది నీ మానసిక, శారీరక బాధలను నయం చేస్తుంది. బాబా ఇచ్చే గైడెన్స్ కానీ, బాబాకి సంబంధించిన ఏమన్నా ఉన్నా అంటే బాబా అని కాదు, మీరు ఏదైతే దేవుడు ఉన్నారో మీ సైడ్ నుంచి కొంచెము టెంపుల్స్‌కి వెళ్ళండి. కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి. భక్తితో వెళ్ళండి. ఏదో వెళ్ళమన్నారు కదా అని గుడికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని అక్కడ కూడా ఇదే ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా మనసుని, మైండ్‌ని ప్రశాంతంగా ఉంచుకొని ఒక 10 నిమిషాలైనా ప్రశాంతంగా దేవుడిని తలుచుకోండి. మీ బాధలు ఏవైనా ఉంటే అది చెప్పుకోండి. బాబా కాకపోతే ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు. మీ ఇష్ట దేవుళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళని కొంచెం సేపు మెడిటేషన్ అనేది చేసుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీకేవైతే బాధలు ఉన్నాయో ఈ బాధలన్నీ దేవుడి మీద భారం వేసి నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నా బాధలు, కష్టాలు అన్నీ కూడా భారం అనేది నీ మీదే వేస్తున్నాను. నువ్వే చూసుకోవాలి తండ్రి అని చెప్పి అనుకోండి. అనుకుంటే గనక తప్పకుండా దేవుడు అనేవారు ఏ ఇష్ట దేవుడైనా కూడా నమ్మకంతో, భక్తితో ప్రార్థిస్తే కనుక తప్పకుండా మీకు సక్సెస్ అనేది మీ కోరిక అనేది తీరుస్తాడు. కొంచెం టైం పట్టొచ్చు. ఓపిక ఉండాలి కదా! మనల్ని టెస్ట్ చేస్తున్నారంటే దేవుడు ఏదో ఒక రీజన్‌తోనే చేస్తాడు. సో, ఓపికతో చేయండి. ఒకసారి చేయగానే, ఒకసారి టెంపుల్‌కి వెళ్ళగానే, ఒకసారి ఏదైనా అటెండ్ అవ్వగానే ఇంటర్వ్యూకిచ్చి నా లైఫ్ ఇంతే, దేవుళ్ళుండరు, ఎవరుండరు, ఎవ్వరికి అనవసరం అది ఇది అని చెప్పి మిమ్మల్ని మీరు తిట్టుకొని దేవుళ్ళని తిట్టడం వల్ల ఏమీ రాదు. దానివల్ల ఇంకా మీ ప్రాబ్లమ్స్ ఎక్కువవడం తప్ప. నువ్వు ఏకాకివి కాదు. అన్ని పరిస్థితుల్లోనూ నేను నీతో ఉన్నాను.
బాబా ఎప్పుడు కూడా మీరెప్పుడు కూడా నాకెవ్వరు హెల్ప్ చేయట్లేదు, నాకెవ్వరు లేరు, నేనేం చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నాను. నేను అందరికి హెల్ప్ చేశాను కానీ నాకెవరు హెల్ప్ చేయలేదని అనుకోకండి. బాబా కానీ, దేవుళ్ళు కానీ, మీ ఇష్ట దేవుళ్ళు ఎవరైనా కూడా మీరు నమ్మకంగా ప్రే చేస్తే కనుక తప్పకుండా మీకు సపోర్టింగ్‌గా ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో కంపల్సరీ దేవుడే రావాలని లేదు. మన ఫ్రెండ్ ద్వారా కానీ, మన పార్ట్నర్ ద్వారా కానీ, మన తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ఏదో ఒక రూపంలో మనకు బాబా అనేది తన వాళ్ళ ద్వారా చేయూతనేది ఇస్తారు మనకి. ప్రాబ్లమ్స్ నుంచి మీ కష్టాలు, బాధల గురించి తక్కువగా మాట్లాడండి. మీ చేతుల్లో వాటికి స్థానం ఇవ్వదు. మీరెప్పుడు కూడా మీ ప్రాబ్లమ్స్ నాకే ప్రాబ్లమ్ వచ్చినియి, ప్రపంచంలో ఎవరికీ లేని ప్రాబ్లమ్స్ అన్నీ నాకు వచ్చినాయని అనుకుంటారు కొంతమంది. అలా ఎప్పుడూ అనుకోకండి. మీ ప్రాబ్లమ్స్‌ని భూతద్దంలో చూసుకొని దాన్ని పెద్దది చేసుకోకుండా, ఓకే. ఇదొక చిన్న ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేసుకోలేనా? విడప్పుడు మనం 100 చెప్తాం. కానీ అవసరమైనప్పుడు, కష్టాలొచ్చినప్పుడు ఇవేమి కనపడవు మనకి. సో, ఎప్పుడైతే స్టాండ్ తీసుకోవాలో అప్పుడు స్టాండ్ తీసుకోవాలి. కాన్ఫిడెన్స్‌తో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. సో, దాంతో ఉండమని చెబుతున్నారు. జరిగిపోయిన వాటి గురించి, లాసెస్ గురించి, వీటి గురించి బాధపడకుండా ఏదైతే జరగాలో దాని గురించి చూడండి. సో, అదే బాబాయ్ మీకు చెప్తున్నారు. సో, ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉండి ముందుకు వెళ్తే గనక తప్పకుండా మీకేదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాంట్లో నుంచి బయటకొస్తారని చెప్తున్నారు. సో, ఇది బాబా గైడెన్స్ అనేది. సో, ఎవరికైతే ఫైల్ నంబర్ 1 అండ్ ఫైల్ నంబర్ 2 అండ్ ఫైల్ నంబర్ 3 రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి క్లెయిమ్ చేసుకోండి. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.